హలో హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మరి ఒక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని. అంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా దుబాయ్కి రావాలంటే ఆ ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి. అది ఇక్కడ దుబాయ్ మాత్రమే కాకుండా షార్జా కూడా ఉంది, అబుదాబి ఉంది, అసలు కేమా. ఇట్లా హైదరాబాద్ నుంచి ఈ 4 ప్లేసెస్కి రావచ్చు మీరు. అంటే జస్ట్ దుబాయ్ ఒకటి మాత్రమే కాకుండా దుబాయ్ నుంచి షార్జా చాలా దగ్గరే, అంటే జస్ట్ మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. అంటే ఇన్ కేసు మీకు దుబాయ్ది ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తే మీరు షార్జా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అబుదాబి కొంచెం దూరం. అబుదాబి అనేది దుబాయ్ నుంచి దాదాపుగా 2 అవర్స్ జర్నీ, 150 కిలోమీటర్స్ అలా ఉంటుంది. కానీ మీకు హైదరాబాద్ టు అబుదాబి టికెట్ కాస్త తక్కువ పడుతుంది. ఇంకొక ప్లేస్ రసల్ ఖైమా, అది కూడా దాదాపు 150 కిలోమీటర్స్ ఉంటుంది దుబాయ్ నుంచి. అది కూడా మీకు టికెట్ తక్కువ పడుతుంది. మెయిన్గా అందరు వచ్చేది దుబాయ్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు నేను మీకు మెయిన్గా అసలు ఇక్కడ ఏ టైంలో ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని చెప్తాను. ముఖ్యంగా సీజన్ అండ్ ఆఫ్ సీజన్ అని చెప్పి 2 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ యుఏఈలో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇక్కడ నవంబర్ నుంచి మొదలు పెట్టుకొని దాదాపు మార్చ్ వరకు టూరిజం సీజన్. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, ప్లస్ అందరూ టూరిస్టులు ఎక్కువగా వచ్చేటువంటి టైం ఇది. ఈ టైంలో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి న్యాచురల్లీ. తర్వాత సమ్మర్ ఏప్రిల్ నుంచి దాదాపుగా అక్టోబర్ వరకు చాలా వేడిగా ఉంటుంది. ఆ టైంలో టూరిస్టులు ఎక్కువగా రారు, సో ఆ టైంలో తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్కూల్స్కి ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఇక్కడ దుబాయ్లో స్కూల్స్కి హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఒక్కరు ఇండియాకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ జూన్ 25 నుంచి ఆగస్టు 25 వరకు 2 months స్కూల్స్కి సమ్మర్ వెకేషన్. సో ఆ టైంలో దుబాయ్ నుంచి ఇండియా రావడానికి ఫ్లైట్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా జూన్ లాస్ట్ వీక్ నుంచి మొదలుపెట్టుకొని జూలై మిడిల్ వరకు లేదా జూలై చివరి వరకు కూడా దుబాయ్ టు హైదరాబాద్ టికెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా హైదరాబాద్ నుంచి దుబాయ్కి రావడానికి ఆగస్టు ఫస్ట్ వీక్ మొదలు పెట్టుకొని ఆగస్టు లాస్ట్ వీక్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆగస్టు మంత్ మొత్తం కూడా టికెట్ ఫేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్కూల్ వెకేషన్ ఉన్నప్పుడు, లేదా ఇక్కడ టూరిజం సీజన్ ఉన్నప్పుడు, లేదా ఈ ఇస్లామిక్ ఫెస్టివల్స్ వస్తాయి కదా, అప్పుడు కూడా ఇక్కడ 3 days 4 days అలా హాలిడేస్ వస్తాయి. అంటే రమదాన్ అండ్ బక్రీద్, తర్వాత డిసెంబర్ 1st 2nd నేషనల్ హాలిడేస్. ఈ టైంలో కూడా ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది తప్పించి అంటే టూరిజం సీజన్ తప్పించి, హాలిడే సీజన్ తప్పించి మిగతా టైంలో నార్మల్గానే ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. మెయిన్గా తీసుకుంటే హైదరాబాద్ నుంచి ఇటు దుబాయ్కి రావడానికి ఇండిగో ఫ్లైట్ ఉంది, ఎయిర్ ఇండియా వాళ్ళది ఉంది, ఎమిరేట్స్ వాళ్ళది ఉంది, తర్వాత ఫ్లై దుబాయ్ కూడా ఉంది. ఈ ఫ్లైట్స్ అన్నీ దుబాయ్ ఎయిర్పోర్ట్కి వస్తాయి. అయితే ఎమిరేట్స్ వాళ్ళవి ప్రతిరోజు 3 ఫ్లైట్లు ఉన్నాయి. ఇండిగోది ఒకటి ఉంది, ఫ్లై దుబాయ్ ఒకటి ఉంది, ఎయిర్ ఇండియా ఒకటి ఉంది. షార్జాలోకి రావాలనుకునే వాళ్ళకి షార్జాలో ల్యాండింగ్ అనుకుంటే ఎయిర్ అరేబియా ఉంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి షార్జా ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 20 kilometers దూరం ఉంటుంది, ఎక్కువ దూరం ఏం లేదు, 2 ఆల్మోస్ట్ దగ్గరే. తర్వాత రసల్ ఖైమాలో ల్యాండింగ్ ఇండిగో ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ టు రసల్ ఖైమా ఇండిగో ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ టు అబుదాబి ఎతిహాద్ ఎయిర్వేస్ ఉంది, అండ్ ఆల్సో ఇండిగో ఉంది. ఇవి మెయిన్గా ఇది. అయితే మీరు హైదరాబాద్ టు దుబాయ్ అనే పాయింట్ తీసుకుంటే ఇందులో సామాన్యంగా అంటే మీరు నార్మల్ టైంలో 1000 dirhamsకి మీకు రానుపోను టికెట్ వచ్చేస్తుంది. 1000 dirhams అంటే 25తో మల్టిప్లై చేసుకోండి, అంటే 25,000 రూపీస్ అనమాట. అంటే మామూలు టైంలో ఒక మనిషికి రానుపోను టికెట్ 1000 dirhams, 25,000 రూపీస్. అదే కనుక బిజీ సీజన్లో కనుక అయితే అది 1500 dirhams నుంచి 2000 dirhams కూడా రానుపోను టికెట్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. సో టూరిజం సీజన్ అంటే చెప్పాను కదా, నవంబర్ నుంచి మార్చ్ వరకు. ఆ టైంలో ఈచ్ సైడ్ దాదాపుగా 1000 dirhams కూడా ఉండొచ్చు. తర్వాత స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే టైంలో కూడా ఈచ్ సైడ్ అంటే జస్ట్ హైదరాబాద్ నుంచి దుబాయ్ రావడానికి 1200 dirhams, 1500 dirhams కూడా ఉంటుంది.
జస్ట్ ఫర్ 1 టికెట్ అన్నమాట. సో మీరు ఈ విషయం గమనించుకోవాలి. దుబాయ్కి రావడానికి నార్మల్ టైంలో రానుపోని టికెట్ 1000 దిర్హమ్స్. బిజీ సీజన్లో అది రానుపోని టికెట్ 1500 కూడా కావచ్చు, 2000 కూడా అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. తర్వాత ఎమిరేట్స్ ఫ్లైట్ కాస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, కానీ ఫ్లైట్ చాలా బాగుంటుంది. ఎయిర్ ఇండియా వాళ్ళది కూడా అది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఫ్లై దుబాయ్ అనేది మీకు ఒకసారి 1000 కంటే బిలో కూడా వచ్చేస్తుంది. రానుపోని టికెట్ 1000 కంటే బిలో, అంటే లైక్ 800 కూడా వచ్చేస్తుంది. 800 దిర్హమ్స్ రానుపోని టికెట్. ఎయిర్ ఇండియా అనేది కొంచెము ఇండిగో కంటే ఎక్కువ, ఎమిరేట్స్ కంటే తక్కువ. అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ ఎమిరేట్స్. ఎమిరేట్స్లో కూడా అప్పుడప్పుడు వాడు ఆఫర్స్ పెడుతుంటాడు. ఆఫర్స్ పెట్టినప్పుడు అది 1100 దిర్హమ్స్, 1200 పట్ట మీకు రానుపోని టికెట్ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి అబుదాబికి రావాలనుకుంటే ఎతిహాద్ ఫ్లైట్ ఉంది. ఎతిహాద్ ఫ్లైట్లో కాస్త ఛార్జెస్ ఎక్కువ. అండ్ ఇండిగో ఉంది కదా, ఇండిగోలో మీకు రానుపోని టికెట్ అది ఆల్మోస్ట్ 800 దిర్హమ్స్లో కూడా నార్మల్ టైంలో వచ్చేస్తుంది. ఇది దుబాయ్ కంటే కొద్దిగా తక్కువ. షార్జాకి రావాలనుకునే వాళ్ళు ఎయిర్ అరేబియాలో అది కూడా బడ్జెట్ ఎయిర్లైన్స్, అది కొద్దిగా తక్కువగా ఉంటుంది. తక్కువగా అంటే 1000కి జస్ట్ బిఫోర్ తక్కువ, అంటే 900 అలా ఉండొచ్చు రానుపోని టికెట్. సో మెయిన్గా ఇదనమాట. మీరు ఇక్కడ యూఏఈలో ఏ ప్లేస్లో ల్యాండ్ అయినా కూడా మీకు ఈ విధంగా ఉంటాయి. ప్లస్ మీకు వీసా ఉంది కదా, మీ వీసా అయితే ఉందో ఆ వీసా తోటి మీరు ఏ ఎమిరేట్లో అయినా, ఏ ఎయిర్పోర్ట్లో అయినా కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు. ఇదన్నమాట సంగతి. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకొకటి, ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో చేస్తున్నారు కదా, అలాగే ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేటటువంటి ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, మీరు గూగుల్ క్రోమ్ లాగిన్ అయ్యేటప్పుడు దయచేసి మొత్తం మీ క్యాష్ మెమరీ, మొత్తం కుకీస్ అన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యేటప్పుడు కూడా గెస్ట్ మోడ్లో లాగిన్ అవ్వండి. గెస్ట్ మోడ్లో లాగిన్ అయ్యి మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హైదరాబాద్ టు దుబాయ్ అని కొట్టగానే మీకు వేరియస్ ఆప్షన్స్ వస్తాయి కదా, దాంట్లో నుంచి మీరు గూగుల్ ఫ్లైట్స్ వాళ్ళు ఇచ్చేటువంటి డిస్ప్లే అందులో వెళ్ళండి. గూగుల్ ఫ్లైట్స్ వాళ్ళ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏంటంటే మీకు ఒక ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే, ఇందులో ప్రైస్ ట్రెండ్ ఎలా ఉంది అని కూడా మీకు తెలుస్తుంది. అంటే ఏ రోజుకి ఎంత ఉంది ఫేర్. తర్వాత ప్రైస్ హిస్టరీ కూడా ఉంటుంది. ప్రైస్ హిస్టరీ అంటే సేమ్ ఫ్లైట్కి, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము 1st ఆఫ్ జనవరికి టికెట్ ఎంత కాస్ట్ ఎంత అని చూస్తే 1st జనవరికి టికెట్ కాస్ట్ ఈరోజు ఎంత ఉంది, 10 రోజుల కిందట ఎంత ఉంది, అట్లా లాస్ట్ 1 మంత్ కిందట ఎంత ఉంది, సేమ్ అంటే 1st జనవరికి ఫ్లైట్ టికెట్ కాస్ట్ ఎంత ఉంది అనేది హిస్టరీ, ప్రైస్ హిస్టరీ. లాస్ట్ 2 మంత్స్ నుంచి మీకు అది పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా అన్న విషయం కూడా మీకు గ్రాఫ్ వస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ప్రైస్ ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే పెరిగే ఛాన్స్ ఉందా, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా, ఇలాంటి విషయం కూడా మీరు ఈ విషయము మీరు తెలుసుకోవచ్చు ఈ ప్రైస్ హిస్టరీ అనేటువంటి ఆప్షన్ ద్వారా. తర్వాత ఈ డేట్ వైజ్గా కూడా నేను చెప్పాను కదా, మీకు ఏ రోజుకి ఎంత ఉందని చెప్పేది కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని ద్వారా కూడా ఏ రోజుకైతే మీకు టికెట్ కాస్ట్ తక్కువ ఉందనే విషయం మీరు తెలుసుకోవచ్చు. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఈ గూగుల్ ఫ్లైట్స్లో డీటెయిల్స్ తీసుకొని బుకింగ్ చేసుకోవడం మాత్రం వీలైనంత వరకు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు మేక్ మై ట్రిప్ కానీ అట్లా వేరే ఇంకేదైనా థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా చేసుకుంటే వాళ్ళ కన్వీనియన్స్ ఛార్జెస్ అన్ని కూడా 50 దిర్హమ్స్, 75 దిర్హమ్స్ అలా ఛార్జ్ చేస్తారు. అందువల్ల వీలైనంత వరకు కూడా మీరు మెయిన్ వెబ్సైట్ ఏదందో అందులోనే మీరు బుకింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేయాలనుకున్నా కూడా అప్పుడు మీకు ఓన్లీ మెయిన్ వెబ్సైట్ వాళ్ళు ఏదైతే ఛార్జెస్ తీసుకుంటారో అది మాత్రమే కట్టాలి. అదే కనుక థర్డ్ పార్టీ అయితే మరి వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటారు. సో ఇదన్నమాట. మీరు ఈ రకంగా చూసుకొని మీకు టికెట్ కాస్ట్ ఎప్పుడైతే తక్కువ ఉంది అనుకుంటారో అప్పుడు బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. వీలైనంత వరకు ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది. ప్రైస్ ట్రెండ్, ప్రైస్ హిస్టరీ మీకు మొత్తం అన్నీ తెలిసిపోతాయి. తర్వాత వీలైనంత వరకు చెప్పాను కదా, మీరు మెయిన్ వెబ్సైట్లోనే బుక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ విషయమై ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ చేయండి. ప్లస్ మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కూడా తప్పకుండా నాకు కామెంట్స్లో పెట్టండి. ఉంటాను మరి. జై హింద్.